ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అది పాము తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది. పాము నా కాలు కింద ఉంది కదా, నన్నేం చేస్తుంది అనుకుంటాడు. కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు. అది తోక కదుపుతుంది, కాలుని చుట్టుకుంటుంది, బుస కొడుతూ ఉంటుంది. భయపడిపోయి కాలు తీసేస్తాడు. కాలు తీయగానే పాము చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది. ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి, మళ్ళీ పతనం అయిపోతాడు. పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు, కట్టు విప్పరు. కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని, అంతేకాని ఆమె కామపత్ని